నీ పేరు ఇళయరాజానా? కాదా? నీ పేరు ఏఆర్ రమణ? కాదు. మరి మూసుకొని పోట్రా. పోట్రా పోట్రా. అన్నా ఒక్క నిమిషం మీరు ఇక్కడే ఉండండి, మీ ఇద్దరం వెళ్ళి. నా పిల్లాన్ని ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసురా. అనవసరంగా నువ్వు మాట్లాడు. సూపర్ గెటప్ అన్నా కదా. ఎలా అన్నా? ఇంకోసారి హెల్ప్ చేస్తానంటూ వచ్చారంటే చంపేస్తాను. అన్నా నువ్వెవరన్నా? యమసింగపురం లీడర్ అన్నా, మా పాలిట యముడు అన్నా, మన జాతికి కులదైవం అన్నా, మా అందరికి కాబోయే మార్గదర్శి అన్నా. రే ఇప్పుడు ఇదంతా ఇక్కడెందుకు చెప్తున్నావు? అదేం కాదన్నా, వీళ్ళంతా చిన్న చిన్న కుర్రాళ్ళు, బాగా రద్దీగా కూడా ఉంది. మీరేదో చేయబోయి ఆ కుర్రాళ్ళు మిమ్మల్ని కొట్టి పోలీసులకు అప్పచెప్పి ఆ పోలీసులు మిమ్మల్ని కొట్టి అవమానం తట్టుకోలేక మీరు ఊరేసుకోపోయి. అది కాదు, మీ ప్రాణానికి ఏమన్నా అయితే నా ప్రాణం ఇచ్చి మిమ్మల్ని కాపాడతానన్నా. నువ్వు కాపాడి నేను బతకాల్సి వస్తే ఆ రోజు నేను ఊరేసుకుని చేస్తాను రా. అన్న మన ఆచార ప్రకారం పగలొద్దన్నా, కావాలంటే రాత్రికి వెళ్ళి తీసుకురండి. వద్దు అన్న, తొందరపాటు ప్రమాదకరం అన్నా. మీకు చెప్పిన పని చేయడమే మీకు చేత కాదు, మీరు వచ్చి నాకు సలహాలు చెప్తారంట్రా. చూడాల్సింది మనిషిని కాదు, చెప్పిన విషయాన్ని. ఏంట్రా మరి రెచ్చిపోతున్నావు? ఏంటన్నా ఇది చిన్నపిల్లలాగా? రేయ్ నువ్వేమనుకుంటున్నారా అన్నా? మనం ముగ్గురం వెళ్ళి ఎత్తుకురావడమే కదా కష్టం అంటున్నావు. మనం విడివిడిగా వెళ్ళి నీ పిల్లని ట్రై చేద్దాం. ఎవరి వల్ల చిక్కినా సరే అలాగే ఎత్తుకొచ్చి నీకు అప్పగించేస్తాం. చిటికిన వెళ్ళి కూడా తాగదు. అదే నీ కండిషన్. అన్నా నీ ప్యాంటు పాకెట్లో అభయలక్ష్మి ఫోటో ఉంది కదా, అది ఇవ్వు. నాకు తెలుసన్నా నీ దగ్గర ఉంటుంది. అన్నా సిగ్గుపడకుండా తీసివన్నా. అన్నా ఈ అమ్మాయి కాలేజీలో ఆ అమ్మాయే కదా, గుర్తుందన్నా? రేయ్ నువ్వు ఎటు వెళ్తున్నావు? నువ్వు ఎటు వెళ్తావు చెప్పరా? నేను అటు వెళ్తాను. అటు నేను కనిపిస్తే చెప్పుతో కొట్టు. యమాయనమా. అన్నా నువ్వు ఎటు వెళ్తున్నావు అన్నా? రే నువ్వు వెళ్ళరా అన్నా. అన్నా అన్న తమ్ముడి నేనున్నానన్నా, ఏం కాదు, నమ్మకాన్ని వదులుకోకన్నా. మనం ఎవరికి ఏ ద్రోహం చేయలేదు, మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది. బిలీమి అన్నా. సరే అన్నా యమాయనమా. మంచిది వెళ్ళు. ఓకే అన్నా. ఎవరు ఆ గొర్రెబో చోటనా? కూల్ క్రౌడ్ యార్. మావా రెడీగా మావా? రెడీరా. కూల్ మావా రెడీగా మావా? రెడీ. మావా రెడీయా? రెడీరా. మావా రెడీగా మావా? పోరా పిచ్చిన రే 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 ఏంట్రా చిల్రా మూసుకొని బారే. మావా రెడీయా మావా? చిల్ చిల్. ఓకే. I get knocked down. I get knocked down. But I get up again. But I get up again. You never gonna keep me down. You never gonna keep. ఏంట్రా అది? Keep me down. Hey, తెలుగులో పాడుచావండ్రా. I get knocked down. But I get up again. I get knocked down. But I get up again. I get తెలుగులో పాడండ్రా. But I get up again. I get knocked down. But I get up again. I get knocked down. I get knocked down. I get knocked down. But I get up again. I get knocked down. I get knocked down. I get up again. I get knocked down. But I get up again. I get knocked down. But I get up again. I get knocked down. అన్నా ఈరోజు పౌర్ణమి, ఇదే మనకి చివరి రోజు. ఈ రోజుకి మనం ఊరు వదిలొచ్చి 3వ పౌర్ణమి. ఈ రాత్రికి మనం ఊళ్ళో ఉండాలి. అభయలక్ష్మిని మనం ఈ రాత్రిలోగా కిడ్నాప్ చేయాలి. అడ్డమైన వెధవలందరూ తన వెనక కుక్కల్లా తిరుగుతున్నారు.
అన్నా నాకెందుకు అసలు నమ్మకం లేదన్నా. అన్నా నాకు నమ్మకం ఉందన్నా, నువ్వు ధైర్యంగా ఉండనా? రేయ్ నాకు నమ్మకం ఉందిరా. ఇది నా 14 ఏళ్ల తపస్సు, యముడి మీద వేసిన ఒట్టు. యముడు నాకు అన్యాయం చేయడు. నువ్వు కావాలంటే చూడు, యముడు నాకు ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తాడు. అందుకే తమ్ముడిని నేను ఉన్నాను కదా. వాడి మొహం మీద ఉమ్మేరా. ఏంటి చిల్లర్లేదు, తర్వాత రా. కుదరదు. థ్యాంక్ యూ ఏంటి? బ్రో, ఒక చిన్న హెల్ప్. నా ఫ్రెండ్ అలిగి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే తన్ని కిడ్నాప్ చేసి కారులో పడేయండి. ఓకే? నో భయపడకండి. ఇది నేను ఎందుకని మీకు చెప్తున్నానంటే ఆ దేవుడే మీ రూపంలో నా కోసం వచ్చినట్టుంది. సరే మ్యాటర్ కొద్దాం. మీరు పని చేయండి, తను బాత్రూంలో ఉంది కదా, బయటికి రాగానే కిడ్నాప్ చేసి కారులో పడేయండి. ఓకేనా? నేను అక్కడికి వెళ్ళి స్టాప్ ఇట్ అని గట్టిగా అరుస్తాను. అప్పుడు మీరేం చేస్తారంటే బండిని సర్రని తీసుకొచ్చి అలాగా జస్ట్ మిస్లో ఆపాలి. ఓకేనా? అప్పుడు సెట్ ప్రాపర్టీ మీరేం చేస్తారంటే నన్ను చూడగానే భయపడి చెక్ వేయాలి. అప్పుడు మీరేమో నన్ను చూడగానే ఆ అమ్మాయిని బయటికి తోసేసి కారు సర్రని రివర్స్ తీసి వెళ్ళిపోవాలి భయపడుతూ. అంతే, సింపుల్ మ్యాటర్. ఓకే బ్రోస్, థ్యాంక్ యూ బ్రోస్, బాయ్. రేయ్ ఎట్లా? ఎస్, నేను ఎవరో తెలుసా? బ్లాక్ షర్టు, మాల, అయ్యప్ప స్వామి. స్వామి నన్ను దీవించండి స్వామి. ఆహా, థ్యాంక్ యూ స్వామి. ఎలా ఆపుతానని చెప్పావు? స్టాప్ ఇట్ అని ఆపుతాను. అలాగే ఆపు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే చెప్పురా. ఏంటన్నా చివరికి యముడు వీడి రూపంలో వచ్చాడు? దెబ్బలేం తగలేదు కదా? ఏమైందిరా? ఎవరా వాళ్ళు నిన్ను గుద్దేసి వెళ్ళిపోతున్నారు? రే, సౌమ్య వాళ్ళతో వెళ్తోందిరా. రే చావు గిరాకి, వాళ్ళు సౌమ్యని కిడ్నాప్ చేశారా? ఓ ఏంటి, కిడ్నాప్ చేశారా? మామా పెద్ద ప్రాబ్లం అయింది. సౌమ్యని ఎత్తుకెళ్లారు. పద వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేద్దాం. ఒక్క నిమిషం ఉండరా, బాత్రూమ్కి వెళ్ళొస్తాను. రే మావా, కోపం తగ్గేలోగా త్వరగా రారా, వాళ్ళని పోలీసులకు పట్టిద్దాం. మావా ఆ, పెద్ద ప్రాబ్లం ఇది. ఆ, ఆ, సౌమ్యని ఎత్తుకెళ్లారు. ఆ. త్వరగా వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. అదంతా నాకు తెలుసురా, నువ్వు త్వరగా రారా. మావా పెద్ద ప్రాబ్లం ఇది. సౌమ్యని ఎత్తుకెళ్లారు. వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. రే చెప్పింది చెప్తున్నాడు ఏంటి వీడు? మావా పెద్ద ప్రాబ్లం ఇది. రే సౌమ్యని కిడ్నాప్ చేశారు. మనం వెంటనే వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. పెద్ద ప్రాబ్లం ఇది. సౌమ్యని కిడ్నాప్ చేశారు, పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలి అంటుంటే ఇలా బొమ్మల నోట్ తెచ్చుకొని వచ్చాను. పదరా త్వరగా వెళ్ళాలి. ఇంకోసారి నాకు కనిపించారో ఏం చేస్తానో తెలియదు. ఎందుకు సార్ ఇప్పుడు నెట్టారు? ఇది ప్రజాస్వామ్య దేశం. మీరు పబ్లిక్ సర్వెంట్, మేమే పబ్లిక్. మీరు మా కోసం పనిచేయాలి. మేము మిమ్మల్ని చూసి భయపడాం సార్. రాష్ట్రపతి మిస్టర్ రాజశేఖరం. సార్ నన్నెందుకు సార్ కొడుతున్నారు? మర్యాదగా వాడిని తీసుకెళ్ళండి. ఒరేయ్, ఎదవా, పదరా వెళ్దాం. ఎందుకు ఇప్పుడు వాడిని కొట్టారు? రేయ్ స్టూడెంట్స్ అని చూస్తున్నాను, లేదంటే గంజాయి కేసు పెట్టి ఎముకలు ఏరేసేవాడిని. రాస్కెల్. సార్ మీరు మమ్మల్ని స్టూడెంట్స్ గా ఎప్పుడు చూశారు సార్? ఎగతాళిరా నీకు? ఎగతాళిరా? కొట్టకండి సార్. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు. తను కనిపెట్టగలరా, కనిపెట్టలేరా? అమ్మాయిని కిడ్నాప్ చేస్తే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. నువ్వెవరా కంప్లైంట్ ఇవ్వడానికి? మరి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి కంప్లైంట్ ఇస్తే మీరు తీసుకుంటారుగా, అంతేగా?
అంతేగా? ఏయ్ పోరా. ఓకే. అమ్మో ఈడు మళ్ళీ వచ్చాడు. ఏయ్, ఏం చేస్తున్నారా? సార్ సార్ కొట్టకండి సార్. సార్ వెళ్ళిపోతాను సార్. కొట్టకండి సార్. సార్ తప్పకుండా అయ్యా. రే పర్సు కనపడడం లేదురా. సరిగ్గా చెక్ చేయరా. బ్యాగ్లో చెక్ చేసావా? మామ దొరికిందా? రేయ్ మా రేయ్ నిన్ను. హే మావా నా పర్సురా. థ్యాంక్స్ అన్నా. థ్యాంక్స్ అన్నా. సూపర్. చేంజ్ ఇస్తాను ఉండనా. ఏంట్రా? అన్నా డబ్బు ఉండాలన్నా. బాబు నీ డబ్బు నేను తీసుకున్నాను బాబు. నా పేరు బాబు కాదన్నా, సతీష్. కాదురా, డబ్బు అతను తీసుకున్నాడంట. ఏయ్ అన్నా నా డబ్బు ఎందుకు తీసావు? మర్యాదగా ఇవ్వనా? రే మావా ఏంట్రా వీడి లాజిక్? ఏం లేదురా, క్యాష్ దొంగిలించిన వాడికే సొంతం అంట. పాన్ కార్డు, ఆధార్ కార్డు, పర్సు పోతే నువ్వు బాధపడతావని నీకు తిరిగి ఇచ్చేసాడంట. రే మావా తప్పురా. టీకి కూడా ఇవ్వడానికి డబ్బులు లేవురా. మర్యాదగా వాడితో మాట్లాడిపించరా. బాబు మీ గొడవలో నా డబ్బు మర్చిపోకండి. అసలు మేము టీయా తాగలేదు కదయ్యా. బాబు న్యాయమైనది ఒకటి, మేము ఇచ్చాక తాగకపోతే మీ తప్పు. మర్యాదగా డబ్బు ఇవ్వకపోతే ఊరు దాటరు బాబు. ఇలా చూడు, నా పేరు బాబు కదయ్యా, సతీష్. ఎందుకు టెన్షన్ అవుతున్నావు బాబు? ఏయ్, నిన్ను. ఒరే, బాబు. లేకపోతే ఏంట్రా? ఎదో. ఏం ఊర్రా ఇది? యమసింగపురం. ఏంట్రా పోలీసులు అక్యూస్లు రిలేషన్షిప్ లో ఉన్నారు? చూస్తుంటే లిప్ లాక్ దాకా వెళ్ళేలా ఉన్నారు. ఏం ఊర్రా ఇది? యమసింగపురం మావా. ఇప్పుడు నేనేమైనా గోపాలపురం అన్నానా? ఏంట్రా పెద్ద యమసింగపురం అని బిల్డప్ ఇస్తున్నావు? రారా మనం ఊరికి వెళ్ళిపోదాం. ఏంట్రా ఊరికి పోదాం అంటున్నావు? అసలే సౌమ్య కనపడలేదని బాధపడుతుంటే. ఏయ్, నాకు కూడా పర్సు పోయింది, ఫోన్ పోయిందిరా. ఇంకా ఏమేమి కనిపించకుండా పోతా, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. నేను ఊరికి వెళ్ళిపోదాం అంటుంటే నువ్వేంట్రా మధ్య? ఫోన్ సౌమ్య ఒకటా? రేయ్ నా ఫోన్ 10,000 రూపాయలు రా. సౌమ్య వర్తంతరా అసలు. ఇంకా మాట్లాడకు. అలాగే మాట్లాడతాను. ఏం పీకుతావురా? కాలర్ మీద నుంచి చేతి. కాలరా? ఇప్పుడు ఏం చేస్తావు చెప్పరా. షర్టు వదులు. వదలకపోతే ఏం చేస్తావు? షర్టు వదులు. వదలకపోతే ఏం చేస్తావు? షర్టు వదలరా. వదలకపోతే రేయ్, ఏం చేస్తావు? షర్టు వదలరా. వదలకపోతే ఏం పీకుతావు? చెప్పు మ్యాన్. సార్, మాతో చదివే అమ్మాయి సార్, పేరు సౌమ్య. ఈ ఊరు వాళ్ళే ఎత్తుకెళ్లారు సార్. లేదు బాబు, ఈ ఊరు వాళ్ళు అమ్మాయిల జోలికి పోరు. ఏదో తప్పుడు ఇన్ఫర్మేషన్తో వచ్చారు మీరు. లేదు సార్, ఈ ఊరు వాళ్ళే తీసుకొచ్చారు. వాళ్ళ నాన్నే చెప్పాడు. పేరు కూడా యముడు. ఏం పేరన్నా? యముడు. అతనితో పురుషోత్తం, నరసింహం. ఏయ్, సార్ ఆ రిజిస్టర్ తీసుకురా. తెస్తున్నా. ఆ. ఎప్పుడు కిడ్నాప్ చేశారు? 16వ తారీఖు సార్, మధ్యాహ్నం 4 గంటలకి. 16వ తారీఖు సంతకం పెట్టారు. వాళ్ళు ఉన్నారా? ఉన్నారు సార్, బయట ఉన్నారు. సంతకం పెట్టేశారు కదా? పెట్టారు, పెట్టారా? పెట్టారు. రమ్మని చెప్పు. అలాగే సార్. తొందరగా రమ్మని చెప్పు. తమ్ముళ్ళు సార్, మీ ఇద్దరిని చూస్తుంటే బాగా చదువుకునే వాళ్ళలా ఉన్నారు. అవును సార్. దగ్గరికి రండి. ఈ ఊరు వాళ్ళు చాలా మంచి వాళ్ళురా. దొంగతనం చేస్తారు, అమ్మాయిల జోలికి వెళ్లరు, హత్యలు చేయరు. మీ ప్రాణాలకి ఏ ప్రమాదం రాదురా, అందుకు నేను గ్యారంటీ. కానీ ఒకటి, కిడ్నీ తీసి అమ్మేస్తారు. అడిగితే రెండిట్లో ఒకటేగా తీసాం, రెండో దాంతో బతకండని నా ఎదుటే వాదిస్తారు. అదే విషయం, ఈ ఊళ్ళో మీరుండే ప్రతి నిమిషం మీ కిడ్నీకి ప్రమాదం. చెప్పడం నా బాధ్యత. చెప్పాను. మావా, పోలీస్ అయితే పెద్ద గొప్ప ఏంటి? కిడ్నీ తీస్తారండి బెదిరిస్తాడా? వాడేంట్రా చెప్పేది? నేను చెప్తున్నాను రా, మనం ఈ ఊరి నుంచి వెళ్ళిపోదాం రా. నాకే భయంగా ఉందిరా. ఏయ్, నేనున్నాను రా నీ సేఫ్టీకి. నన్ను మీరి నీ కిడ్నీ తీసుకెళ్తాడా వాడు? రేయ్, తీసుకుంటావని చెప్పింది నీ కిడ్నీ రా. నీవే కదా అన్ని దొంగలిస్తున్నారు.
డిసైడ్ అయిపోయాను రా. ఏంటి? సరుకు బాగుంది, 4 బాటిల్స్ తీసుకుందాం, బ్యాగ్ లో పెట్టుకుందాం, బస్ ఎక్కేద్దాం. ఎవరైనా మనల్ని పట్టుకునే లోపల ఈ ఊరు వదిలి మనం పారిపోదాం రా. Cheers రా. లోపలికి పోరా రే, ఎవరు? లోపలికి పోరా, చాలే పోరా రే. పోరా, పో. ఇదిగో బ్యాగ్ పెట్టుకో. ఎలాగో తిరిగి వెళ్ళిపోతున్నావు, నువ్వే ఉంచుకో. యారా ముసలోడా, నా మొహంలో ఏమైనా కోతులు ఆడుతున్నాయా? అదిగో అలా చూడు, ఆ కొండ ఎంత అందంగా రారా అంటోంది. అది చూడకుండా నన్ను చూస్తావేంట్రా? ఎదవన్నారు, ఎదవ అసలు. ఏయ్, ఏయ్, కాలు తొక్కానని తెలుసు కదరా, క్షమాపణ అడగరా, దండం పెట్టరా. ఏయ్, ఊరికి అరుస్తూ ఉండగరా, ఉదయం నుంచి కేకలు పెడతానే ఉన్నావు నువ్వు. నువ్వు కూర్చో మామ, Thanks రా. కూర్చోరా. క్షమాపణ చెప్పమంటున్నాడు. ఏ తమ్ముడు, లోపల ఎవరో గొడవ చేస్తున్నారు చూడండి. రేయ్, ఏంట్రా ప్రాబ్లం చేస్తున్నావు? ప్రాబ్లం ఏం లేదనా, ప్రాబ్లం ని పంపించేశాను. నీ సేఫ్టీగా అంతా వెళ్ళు. ఏంట్రా గొడవ చేస్తున్నావా? వెళ్ళి కూర్చోరా. సార్, ఓ మాట అడగనా? ఏంట్రా? అంటే ఈ బస్సు వైజాగ్ వెళ్తుందా? రేయ్, మాట్లాడుకుంటే వెళ్ళి కూర్చో. రేయ్, కాకి డ్రెస్ వేసుకుంటే పోలీసుని అనుకుంటున్నావా? ఏంట్రా ఎగతాళిగా ఉందా? రేయ్, ఏంటి? ఇప్పుడు ఎందుకు రాండి కొట్టా? నువ్వే కదరా అన్నావు పోలీస్ అని. పొగరు పట్టిన వాళ్ళు ఎక్కడికి రేయ్. మనల్ని ఎగతాళి చేస్తూనే ఉన్నారా, అందుకే కొట్టా. రే యదవా, ఇతను కాకి డ్రెస్ వేసుకున్న కండక్టర్ రా. ఇదిగో చూడు, బ్యాగ్ లో చిల్లర ఉంది, పుసుక్కుని కొట్టేసావు కదరా. పోయి కూర్చోవా. తెలియక కొట్టేశాను. సారీ మా, నువ్వే డీల్ చేసుకో. నన్ను ఇరికించరా. చేసుకురా. సార్, మోటివ్ సేమ్ బట్ పర్సన్ డిఫరెంట్. సో ఐ సారీ, ఈ సారీ అండ్ యూ సారీ. ఏంట్రా సారీ? నువ్వేరా బలగా ఉన్నావు. ఆపండి, ఆపండి. ఏంటయ్యా ఇంతమంది కలిసి ఒకరిని కొడుతున్నారు? ఇదిగోలే సార్. తప్పకమయ్యా. వీళ్ళు. మీరు మనుషులా జంతువులా? సార్, ఏంటో మీరే అడగండి సార్. సార్, ఇలా వచ్చి నన్ను కాపాడండి సార్. అందరూ కలిసి నన్ను అన్యాయంగా చావగొడుతున్నారు సార్. పొరుగు రోడివా? అవును సార్, అవును సార్. ఏ ఊర్రా? వైజాగ్ సార్. ఓ, ఏంట్రా నీ గొడవ? ఏం లేదు సార్, వీడు నా ఫ్రెండ్ సార్. అదిగో ఈ వాడే. కండక్టర్ ని పోలీసు అనుకుని పొరపాటున కొట్టాడు సార్, అంతే సార్. అందుకు అన్యాయంగా అందరూ నన్ను కొడుతున్నారు సార్. ఎలాగైనా మీరే నన్ను కాపాడాలి సార్. పోలీసులంటే మీకు అంత తేలికైపోయిందిరా? ఏయ్, ఏంట్రా మీ గొడవ? సార్, 2 రోజులుగా కొడుతున్నారు సార్, తట్టుకోలేకపోతున్నాను సార్. మీరే నన్ను కాపాడండి సార్. సరుకు కొనిస్తావా? సార్, బ్యాగ్ లోనే ఉంది సార్. నిజం సార్. ఏయ్, ఏయ్, ఆపండి, ఆపు. ఆపండి, ఆపండి, ఆపండి. వీళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి నేనే చూసుకుంటానులే. ఏయ్, దిగండి, దిగండి, దిగండి. ఏయ్, లేరా, లేగా, లేగా. ఏయ్, ఎవడ్రా ఈ కొత్త కండక్టర్? అయ్యో మావా. ఏంట్రా ఇక్కడ ఒక ఊరే ఉంది? ఊరా? అవును, చాలా డేంజరస్ ప్లేస్ లా ఉందిరా. రేయ్, మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూసా. అలాగే సార్. రేయ్, ఇక్కడే ఉండండి రా. అటు అడవిలోకి వెళ్ళకండి, అటువైపు ఎలుగుబంట్లు ఎక్కువగా ఉంటాయి. ఏంటి? కనిపించారంటే ఈడ్చుకెళ్ళి రేప్ చేస్తాయి. రేపా? మగాళ్ళని రేప్ చేస్తాయా? రేయ్, వాటికి మగాళ్ళంటేనే మహా ఇష్టం. ఇదిగో వీడున్నాడు చూడు, వీడి మొహం ఎలుగుబంట్లానే ఉన్నాడు. వీడు దొరికాడంటే చచ్చినా వదిలిపెట్టావు. జాగ్రత్తరా, రేప్ చేస్తాయి. మామా, మనం అక్కడికి వెళ్ళి వెయిట్ చేద్దాం. రా. వద్దురా, మనం ఇక్కడే వెయిట్ చేద్దాం. రేయ్, రేయ్, అటువైపు వెళ్ళదురా. ఇదెప్పుడు తీసుకొచ్చావు? నిన్ననే సేటింట్లో వచ్చి తీసుకొచ్చాం. రేపే చెల్లవనేస్తారు. తీసుకెళ్ళి కింద ఊళ్ళో ఇవ్వండి. సరే అమ్మా. పో. ఇది కింద ఊళ్ళో ఇద్దాం. బంగారు బాయ్స్ ముందుకు రండి. ఓకేనా? మామ, నేను ఓకే కదా? పద. రే రే రే, కళ్ళద్దాలు రా. రే, అక్కడ చూడరా సౌమ్య. సౌమ్య ఎక్కడ ఎక్కడ ఎక్కడ? తల మీద కొమ్ములు పెట్టుకుని కూర్చొని చూడరా. అల్లుడి గొప్పతనాన్ని చూపించడానికి నువ్వు సంపాదించిందంతా తనకి బహుమానంగా ఇవ్వు. పిల్లకి ఏమేమి ఇస్తావో అందరికి చెప్పు, వాళ్ళ అమ్మ నాన్న కూడా వింటారు. ఇందులో చెప్పడానికి ఏముంది? గోల్కొండలో దొంగిలించిన వజ్రాలున్నాయి, కోలారు బంగారు గనుల నుంచి స్ట్రైట్ గా తవ్వుకొచ్చిన బంగారం ఉంది. ఇవన్నీ ఎవరి కోసం? అన్న మా వదిలి కోసమే కదా దొంగిలించారు. ఇండియాలోనే పెద్ద పేరున్న దొంగ మన ఊరి నాయకుడు, అది కాకుండా వీరుడు, సూర్యుడు. మలేషియాలో ఒక ఫ్లైట్ కనిపించకుండా పోయిందిగా, దాన్ని దొంగిలించింది మా అన్నయ్య. ఒట్టి కోతలు. ఇప్పుడు కూడా హనీమూన్కి వెళ్ళడానికి 2 ఫ్లైట్లు కొట్టేయాలని ప్లాన్ చేశారు. మిస్సెస్ యమా,
మీకోసమే. రే నువ్వు చెప్పరా. అన్నా ఇలా మాటలతో బురిడి కొట్టించి వదిన లైన్లో పెట్టేస్తాను. నేను నిన్ను ఏ వివరమూ అడగలేదు. ఇప్పుడే నువ్వు చాలా తెలివిగా ఆలోచిస్తున్నావన్నా. చాలా ఉంది. మా యమసింగపురానికి నాయకుడు ఆయనకు పిల్లనివ్వడానికి అభ్యంతరమే అదే ఉంది. కాదా ఇంత పెద్ద దొంగకి పిల్లనివ్వమంటే ఎవరు కాదంటారు? ఏమయ్యా నీ పేరేంటి? రాజేంద్ర అండి. ఏదో ఒకటి నీకిష్టమేనా? నాకు ఇష్టమేనండి. ఏయ్ నీకిష్టమేనా? ఇష్టమే. నీకిష్టమేనమ్మా? నాకిష్టం లేదు. నీ ఇష్టంతో పని లేదమ్మా. అందరూ కళ్ళు మూసుకోండి. నా తలలో నుంచి ఓ పెద్ద వెలుగు పైకి వెళ్తోంది. అది యమధర్మరాజు చేతిలోకి వెళ్ళి కలిసింది. అందరూ మంత్రం జపించండి. ఆలోగా యమధర్మరాజు పెళ్లికి ఏ ముహూర్తం నిర్ణయిస్తారో కనుక్కొని చెప్తాను. ఓం యమాయ నమః. ఓం యమాయ నమః. ఓం యమాయ నమః. యమాయ నమః. ఓం యమాయ నమః. 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 ఓం ఏం చేస్తున్నావురా? యమధర్మరాజు ఆశీస్సులు గురించో తీసుకుంటాను. ఎదవా ఎవడైనా చూస్తే రే వీళ్ళు ఊళ్ళోకి ఎలా వచ్చారా? తెలీదన్నా, మన ప్లాన్ ప్రకారం కరెక్ట్ గానే వెళ్తుంది. ఏరా ఒక్క పని కూడా చెప్పినట్టు చేయరా మీరు? ఇప్పుడు చూడన్నా చేస్తా ఉన్నా. హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? ఓకే, నువ్వెలా ఉన్నావు? నేను సూపర్. నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు? హ? నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు? చిన్నాన్న ఉంటే ఎలా వచ్చారా? తెలీదన్నా, తెలుసుకుంటానా. నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు? ఏమంటున్నావు? వదినా, నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావని అడుగుతున్నాడు. ఓ, మీరే కదరా 2 రోజుల క్రితం ఎత్తుకొచ్చేశారు. 2 రోజుల క్రితం మేము ఎత్తుకొచ్చామంట. ఓ నైస్. మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాం. వదినా, వాళ్ళు ఇప్పుడే వచ్చారంట. రే ఏం జరుగుతుందిరా ఇక్కడ? అన్నా, మన శత్రువుకు సపోర్ట్ చేస్తున్నట్టు మన కంట్రోల్లో పెట్టుకోవాలి. నూరుకన్నా నీకేం తెలీదు. ఏ సౌమ్య, ఏం చేస్తున్నావు? అందరూ నేనే చూస్తున్నారు. నువ్వే వాళ్ళని రమ్మన్నావా? భలే దానివి. నేనెలా వచ్చానో నాకే తెలీదు. నేనెలా వాళ్ళని రమ్మంటాను? ఏంట్రా తనకి ఫ్లైంగ్ కిస్ ఇస్తున్నావు? రే, మనం వాళ్ళ రూట్లోనే వెళ్ళి దెబ్బ కొట్టాలి. ఏంటి, నా దగ్గర ఒక భయంకరమైన ప్లాన్ ఉంది. నువ్వు ఒకసారి ఆంటీని పరీక్షగా చూడు. పరీక్షగా చూడాలా? ఏముంది? నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఆగరా, ఆగరా. ఇక్కడ కార్యక్రమం జరగాలి. ఓ 5గురు మాత్రం వెళ్ళి వాళ్ళ కాలు చేతులు కట్టి తలగిందులుగా వేలాడ తీసి తీసుకురండి. మిగిలిన వాళ్ళంతా కూర్చోండి. జస్ట్ మిస్. నా ప్రాణం పోయింటే నా ఆత్మ నిన్ను నా వదలదా? ఆత్మ మాత్రం చేతులు గాజులు తొడుక్కొని ఉంటుందా? నీకన్నా ముందు నా ఆత్మ వచ్చి నిన్ను చంపేస్తుంది. రే నువ్వు పిచ్చోడు బా లేక పిచ్చోళ్ళ నటిస్తున్నావు. అక్కడికి వచ్చే వాళ్ళని అడుగు. నా దగ్గర కత్తుంది. దగ్గరికి రావద్దు. పొడి చేస్తాను. ఎవరు దగ్గరికి వచ్చారో పొడి చేస్తాను. రే పట్టుకోరా. నా దగ్గర కత్తిలేదు, వాడి దగ్గర ఉంది. అయ్యో, నేను సరెండర్. వాళ్ళ కాళ్ళ మీద పడతావేంట్రా? మా గన్తో కలిస్తే పర్లేదా? సార్ నాకే తెలుసు సార్, నన్ను వదిలేండి సార్, మీకు దండం. ఎవరన్నా నువ్వు? నిన్ను చూస్తుంటే చాలా భయంగా ఉందనా? నేనేరా మిమ్మల్ని కాపాడడానికి బాంబు వేసాను. సరే వినండి, అక్కడ ఓ రాయి ఉంటుంది, దాని వెనక ఒక చెట్టు ఉంటుంది, దానికి ఒక తొర్ర ఉంటుంది. మీరు వెళ్ళి అందులో దాక్కోండి. అరగంటలో నేను వస్తాను. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అన్నా నువ్వు నిజంగా దేవుడు. థ్యాంక్స్ బ్రో.
ఏయ్ నువ్వు ఆమ్లెట్ దొంగ గ్యాంగ్ కదా నన్నెందుకు కాపాడావు ఏంటి లాజిక్? రే ఎవరు టప్పిమని చావకూడదురా, సరైన టైంలో చావాలి. ఇంకొక అరగంటలో మంచి ముహూర్తం అయిపోతుంది, వెనకే వచ్చి నేను చంపేస్తాను. నా మాట నమ్మండి, వెళ్ళండి. ఆమ్లెట్ నన్ను చంపుతానని నాతో ఆమ్లెట్ దొంగ, మేము ఆమ్లెట్ కోసం వచ్చావు అనుకున్నావా? పోరా, వెనక్కే నేను వస్తాను. నువ్వు నాశనం అయిపోతావు. నేను చేప పడుతున్నాను, నువ్వు అస్సలు బాగుపడవురా, నాశనం అయిపోతావురా. రేయ్ చెట్టు లేదు ఏం లేదు. రే ఇలా రారా, ఇటు లెఫ్ట్ లో కొంచెం దూరం వెళ్తే 5 కిలోమీటర్ల మా ఊరు. 5 కిలోమీటర్లు కొంచెం దూరమా? ఏయ్ చెప్పేది విను. 5 కిలోమీటర్ల ఊరు వస్తుంది. ఊరి మధ్యలో యముడి విగ్రహం ఉంటుంది. దాని ఎదురుగా పసుపు జెండా మీద నల్ల దున్న ఉంటుంది, అదే పెళ్లి కొడుకు ఇల్లు. దాని పక్కనే నల్ల జెండా మీద పసుపు దున్న ఉంటుంది, అదే పెళ్లి కూతురు ఇల్లు. పెళ్లి కూతురు ఇంటికి వచ్చే 7ంటికి షార్ప్ గా అక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ, నీ పేరేంటి? గోదావరి. గోదావరి. థ్యాంక్ యూ గోదావరి. ఏ ఓకే యా, నో టచ్ యా. ఐఎమ్ హరీష్. చంపడానికి వస్తున్నారా? ఎవరిని? నిన్నే. అవును కదా, పట్నించే కదరా వచ్చావు. రైట్ కదా, ఓకే. 5 కిలోమీటర్లు చాలా దూరం. ఇక్కడ ఏదైనా షేర్ ఆటో దొరుకుతుందా? అడవి దున్న దొరుకుతుంది. అమ్మో, షేర్ ఆటో క్యాన్సిల్. జామకాయ. రేయ్ నీకెవర్రా ఈ అడవిలో జాంకాయలు కోసిచ్చింది? నేను ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతున్నాను రా. కత్తితో పొడిచినట్టే అరుస్తావు. కత్తితోనే పొడుస్తారా? ముద్దు పెట్టుకుంటారా ఏంటి? కూల్ రా. కూల్ గా ఉంటేనే ఫోకస్ చేయగలం. ఫోకస్ చేస్తేనే థింక్ చేయగలం. థింక్ చేస్తేనే అచీవ్ చేయగలం. రే నువ్వు ఇలా మాట్లాడికి భయం వేస్తుందిరా, ప్లీజ్ రా. ఇప్పుడు టైం 6 అయింది. 5 కిలోమీటర్లు వాకింగ్. షార్ ఆటోలు కూడా లేవు. ఇప్పుడు బయలుదేరితే 7 గంటలకు వెళ్ళొచ్చు. పదల్దాం. రేయ్ ఎక్కడికి రా వెళ్ళేది? ఊరు మధ్యలో ఉన్న యముడు విగ్రహం దగ్గరికి. అక్కడికి ఎందుకు రా వెళ్ళడం? యముడు విగ్రహానికి ఎదురుగా నల్ల జెండా ఉంటుంది, దాని మీద పసుపు దున్న బొమ్మ ఉంటుంది, అదే రా పెళ్లి కొడుకు ఇల్లు. దాని పక్కన పసుపు జెండా మీద నల్ల దున్న బొమ్మ ఉంటుంది, అది పెళ్లి కూతురు ఇల్లు. ఆ ఇంటికి మనం వెళ్తున్నాం. రేయ్ మనం ఎందుకు ఇంటికి వెళ్ళాలరా? గోదావరి రమ్మందిరా. గోదావరి ఎవర్రా?